దేవుని పేరిట ఘోరాలు, దేవుని పేరిట దోచుకోవడాలు, అన్యాయం జరుగుతుంది. ఇదొక వర్గం అయితే మరికొంతమంది ఏంటో తెలుసా, దేవుని యొక్క పేరు మీద ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తారండి. దేవుని బలులు తినేస్తున్నారు, దేవుని యొక్క సన్నిధితో సెలగాటం ఆడుతున్నారు. ఇంకేముందండి, బాగా తిన్న తర్వాత సామెత ఉంది కదా, ఇక్కడున్న కళ్ళు ఇక్కడ ఉండవట, మరి ఎక్కడికి పోతాయి? ఇక్కడ పోతాయి అన్నమాట. పోయే ఏలీ కుమారులకి ఇక్కడున్న కళ్ళు ఇక్కడ ఉండకుండా కళ్ళు నెత్తికెక్కేసరికి ఇంకా ఎంత దిగజారిపోయారంటే. చదువుదాం ఒకసారి, నేను అనేకన్నా ఒకసారి చదువుదాం. ఇదే 2వ అధ్యాయం 22వ వచనం. ఏలి బహురుద్ధుడాయను, ఇశ్రాయేలు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్షపు గుడారములో ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుట అనే మాట చెవుని పడగాని ఎంత ఘోరమో చూడండి. దేవుని సేవ చేయడానికి, దేవుని పని చేయడానికి వస్తున్న స్త్రీమూర్తులతో ఏం చేస్తున్నారు వీరు? సంభోగము జరిగిస్తున్నారు. ఎంత ఘోరం! ఈరోజు జరగట్లా ఇలాంటివి? ఈరోజు సంఘాలు ఇలాంటివి జరగట్లా? ఈ బహిరంగ సభలో మనం మాట్లాడకూడదు, కానీ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో చెప్పుకోవడానికి సిగ్గుపడే ఘోరాలు జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? సంఘాలలో. ఇలా అంటున్నాను ఏమనుకోకండి. తమిళనాడులో ఒక అయింది, వాట్సాప్లో వచ్చేసింది, మీరు చూసారు లేదో, ఫేస్బుక్లో ఒక పాస్టర్ గారు. ఎంత ఘోరమో తెలుసా? ఎందుకు మన క్రైస్తవ్యం ఎలా చేయబడుతుందంటే, కొందరు చేస్తున్న తప్పులను బట్టి మంచి సేవకులు ఉన్నారు, ఇలాంటి ఘోరమైన కార్యాలు చేస్తున్నాడు ఒక ఆయన. ప్రతి చర్చికి వెనక ఒక రూమ్ ఉంటుంది చూసారు, ఆ రూమ్ వెనక ఎవడో కావాలని సీసీ కెమెరా పెట్టేశాడు. ఈ నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఈ నాయకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ సంఘంలోకి వచ్చిన స్త్రీలతో చేయరాని కార్యములు చేస్తుంటే ఆ రికార్డ్ అయిన దాన్ని సోషల్ మీడియాకి తెచ్చేశాడు. అంతే, బీభత్సంగా కామెంట్స్ పెట్టారు. ఇది క్రైస్తవం అంటే, ఇది భారతదేశాన్ని ఉద్ధరించే క్రైస్తవం అంటే. ఎంత చెడ్డ పేరు అండి. దారుణంగా ఆ వీడియో చూస్తున్నప్పుడు ఎంతగా నిజమైన సేవకులు, నిజమైన సంఘం ఏడుస్తుంది. అలాంటి ఘోరమైన కార్యాలు వచ్చాయి. ఇలా అంటున్నాను ఏమనుకోకండి. ఒకడు సరిగ్గా లేడని గుర్తించినప్పుడు, ఈ సన్నిధిలో పనిచేయడానికి వచ్చిన స్త్రీలు అయితే ఎవరున్నారో అప్పుడే చెప్పు తీసుకొట్టాలి. వాడికంటే బుద్ధి లేదు, మీకైనా బుద్ధి ఉండాలి కదా. వాడు తేడాగా మాట్లాడుతున్నాడు, తేడాగా చూస్తున్నాడు, వాడు తేడాగాడు అని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి?